8 మంది యువకులు గల్లంతయ్యారు. మొత్తం 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా అందులో 8 మంది యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం 3 గంటలకు పైగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముమ్మిడివరం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి తెలిపారు. 8 మంది గల్లంతు కావడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. గాలింపు చర్యలను కలెక్టర్ సీఎం చంద్రబాబుకు విచారించారు. గల్లంతైన వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం సూచించారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముమ్మిడివరం వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కోనసీమ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజేష్, అప్డేట్స్ ఏంటి? సమీపంలో గోదావరిలోకి స్నానం దిగి 8 మంది యువకుల గల్లంతైన విషయం తెలిసిందే. అయితే వీరంతా కూడా కే గంగవరం మండలం చేర్లం గ్రామంలో ఒక శుభకార్యానికి అయితే వచ్చారు. వీరంతా కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉన్న కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాల నుంచి వచ్చిన పలు కుటుంబాల సభ్యులు. అయితే వీరంతా కూడా అంటే అక్కడ స్థానికంగా ఉన్న గోదావరిలోకి స్నానానికి దిగడానికి 11 మంది యువకులు అయితే వెళ్ళారు. అయితే యువకుల్లో 11 మంది యువకుల్లో ఒకరు ముందుకు వెళ్ళగా వారిని కాపాడడానికి ముగ్గురు, మరొక ఆ ముగ్గురిని మొత్తం నలుగురిని కాపాడడానికి మరో నలుగురు, టోటల్ గా అయితే 8 మంది అయితే ఒక్కసారిగా గల్లంతవడం విషయంతో అక్కడ స్థానికులు కూడా కలవరపరిచే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా ఇప్పటికే దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. అయితే ఎవరైతే 8 మంది గల్లంతయ్యారో వారి ఆచూకీ కోసం కూడా ఇప్పటికే అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, అలాగే ఎవరైతే జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఆర్డీఓ మాధవీలత వీరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడడం జరిగింది. అయితే ఎవరైతే గల్లంతయ్యారో వారి ఆచూకీ కోసం ఇప్పటికే అంటే వారు సురక్షితంగా బయట తీసుకురావడానికి కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేయాలని చెప్పి ఎవరైతే జిల్లా కలెక్టర్కి చెప్పిన పరిస్థితి కనపడింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కోనసీమ అంబేద్కర్ జిల్లాలో గోదావరి నడిపాయాలు అయితే ఇప్పుడు స్థానికంగా అక్కడ జిల్లా ఎస్పీ కృష్ణారావు, అలాగే ఎవరైతే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వీరంతా కూడా అక్కడ సంఘటన స్థలంగా చేరుకున్నారు. అయితే అక్కడ అంటే ప్రమాదం జరిగిన తీరుని కూడా తెలుసుకున్న పరిస్థితి కనబడింది. అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనబడింది. రాత్రి కూడా గాలింపు చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం అలాగే గజయుతకాలను కూడా పెట్టే పరిస్థితి కనబడింది. అయితే దీనికోసం వలలు అలాగే ఎటువంటి రక్షణ చర్యలు కావాలో దానికోసం పూర్తిగా అయితే ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే జనరేటర్ ఏర్పాటు చేసి లైటింగ్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా అయితే ముమ్మరం చేసే పరిస్థితి కనబడింది. అయితే స్థానికంగా అయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా లైటింగ్ పెట్టి ఇప్పుడే గాలింపు చర్యలు చేపట్టే పరిస్థితి కనబడింది. అయితే ఇంతసేపు జరిగినా కూడా ఎటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది. అయితే 8 మంది మరి గల్లంతైన దాంతో అయితే ప్రస్తుతం అయితే ఇప్పటిదాకా అయితే ఒకరు ఆచూకీ కూడా లభ్యమైతే అవ్వలేదు. అయితే ప్రస్తుతం అయితే 8 మంది కోసం అయితే పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపట్టే పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు.